మేడే ఒక రక్తసిక్తమైన పోరాటానికి గుర్తు. అమెరికా స్వాతంత్రం తర్వాత ఒకవైపు స్వేచ్ఛ ఆర్థిక విధానం పటాకులు ఎగరవేసినప్పటికీ మరోవైపు కార్మికుల పరిస్థితి రోజురోజుకి అధ్వాన్నంగా మారింది. కార్మికులకు సంఘాల ఏర్పాటు హక్కు ఉండేది కాదు. వారానికి 60 గంటలు పనిచేయడం సాధారణంగా మారింది. గంటకు కేవలం $1.5 మాత్రమే జీతం ఇస్తారు. సెలవులు, వైద్య సేవలు, పెన్షన్ వంటి ప్రాథమిక సౌకర్యాల ఊసే లేదు. ఈ దమన విధానానికి వ్యతిరేకంగా తొలి సంఘటిత పోరాటం 1884 అక్టోబర్లో జరిగింది. కార్మికుల సమాఖ్య స్థాపించబడింది. ప్రభుత్వం దాన్ని అక్రమంగా ప్రకటించి నాయకులపై తీవ్ర దాడులు ప్రారంభించింది. కానీ నాయకత్వం వెనక్కి తగ్గలేదు. చివరికి 1886 మే 1న వేతనం తగ్గించకుండా 8 గంటల పని అనే నినాదంతో అమెరికా వ్యాప్తంగా కార్మికులు మేడే నిర్వహించారని ప్రకటించారు. షికాగోలో హేమార్కెట్ స్క్వేర్ కార్మికుల పోరాటానికి చిహ్నంగా మారింది. అక్కడ 1,00,000 మంది కార్మికులు శాంతియుతంగా తెల్ల జెండాలతో సమావేశమయ్యారు. ఇలాంటివే న్యూయార్క్, మిచిగన్, విస్కాన్సిన్లోనూ జరిగాయి. మే 3న షికాగోలో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. యజమానులు ఈ సమ్మెను అక్రమంగా ప్రకటించి కొందరు ఉద్యోగులకు లాలూచీ ఇచ్చి తిరిగి పిలిపించారు. వారు ఫ్యాక్టరీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే మిగతా కార్మికులు ద్రోహి ద్రోహి అని నినాదాలు చేశారు. అదే సమయంలో పోలీసులు శ్రామికులపై విచక్షణ లేని కాల్పులు జరిపారు. 6 కార్మికులు అక్కడికక్కడే మరణించారు. ఒక కార్మికుడు తెల్ల జెండా పట్టుకుని ఉన్న సమయంలో కాల్పుల్లో గాయపడి నేలకూలాడు. అతని రక్తం తెల్ల జెండాపై చిందడంతో ఆ జెండా ఎరుపు రంగులోకి మారింది. ఆ ఎరుపు రంగు కార్మికుల రక్తబలిగా మారింది. అతని చివరి మాటలు: "ఈ జెండా ఇక మీదట మా పోరాటపు చిహ్నం. దీన్ని పతాకంగా ఎత్తిపడతాము." అప్పటి నుంచి ఎరుపు జెండా కార్మిక ఉద్యమానికి ప్రతీకగా గుర్తించబడింది. దీన్ని కేవలం కమ్యూనిజానికి చెందినదిగా భావించడం తప్పు. ఈ జెండా కమ్యూనిజం పుట్టకముందే షికాగోలో కార్మికుల రక్తంతో తడిసింది. ఈ కాల్పులకు నిరసనగా తదుపరి రోజు నగరంలో బ్లాక్ డేగా పాటించబడింది. భారీ వర్షం మధ్య వేలాది మంది కార్మికులు హేమార్కెట్ స్క్వేర్ వద్ద చేరారు. ఆ సభ శాంతియుతంగా సాగుతుండగానే పోలీసులు దానిని భగ్నం చేయాలని ప్రయత్నించారు. అదే సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పోలీసులపై బాంబు విసిరాడు. దాంతో ఒక అధికారి మరణించాడు. ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో 11 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. కార్మిక నాయకులపై ఉగ్రవాదం, హత్య ఆరోపణలు మోపబడ్డాయి. విచారణలు అప్రజాస్వామికంగా, పక్షపాతంగా జరిగాయి. 8 మందిలో 4 జార్జ్ ఏంజెల్, అడాల్ఫ్ ఫిషర్, ఆల్బర్ట్ పార్సన్స్, ఆగస్టు స్పైజ్లను ఉరిశిక్షకు గురిచేశారు. ఒకరు జైల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఉరి తాడికి ఎక్కించే సమయంలో నాయకుల నినాదాలు చేశారు. వేతనం తగ్గించకుండా 8 గంటల పని. ఆగస్టు స్పైజ్ చివరిగా గొంతులో తాడుపడే ముందు బలంగా నినాదం చేశాడు: "మా నోటిని మూసివేసిన ఈ రోజు కన్నా రేపు మా మౌనం ఇంకా శక్తివంతంగా మారుతుంది." ఈ త్యాగమే మే 1న ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవంగా గుర్తింపు పొందేలా చేసింది. మేడే కేవలం ఒక దినం కాదు, అది త్యాగం, పోరాటం, కార్మికుల రక్తంతో రాసిన చరిత్ర. ఇది ఈ రోజుకు శ్రమజీవులకు తమ హక్కులను గుర్తు చేస్తూ నిలిచిపోయింది.